ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, బీరువాలో కొన్ని వస్తువులు పెట్టొచ్చు అంటారు, కొన్ని వస్తువులు పెట్టుకోకూడదు అంటారు కదా. అసలు ఎలాంటివి పెట్టుకోవాలి, ఎలాంటివి పెట్టుకోకూడదండి? పూర్వకాలం ఇనపెట్టెలు ఉండేవి కదా జయ, ఇప్పుడు కదా మనకి బీరువాలు వచ్చినాయి. ఇప్పుడు అసలు నిజం చెప్తున్నా, ఆ. అడిగాక నాకు బీరువాలు కూడా అనిపించింది. లేవు. అవును, మన అందరూ ఇంచుమించుగా చాలా ఇళ్లలో అల్మర్లు, లాకర్లు, అల్మర్లకే డ్రావర్లు అలా చేయించుకుంటున్నారు. కానీ ఇన బీరువాలు ఇప్పటికీ ఉన్నాయి. మా ఇంట్లో కూడా ఉంది, మేము మార్చలేదు దాన్ని. అవునవును, ఉంది, చూసాను కదా, ఉంచుకుంటాం, తీలేదు. ఉంచుకోవాలి రమగారు. అంటే ఏమో అది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుందని అనిపిస్తుంది జయ. అంతేనా? ఓకే. ఒకవేళ ఇనుప వస్తువు అట్లా ఉంచు. అలా కాదు, ఇప్పుడు మన ఇంట్లో నైరుతి ఉందనుకో, నైరుతి కార్నర్ ఉందనుకో, ఆ. నైరుతి కార్నర్ లో బరువు పెట్టాలని ఇన బీరువా అక్కడ పెట్టుకుంటే మంచిది అనుకుంటాం. అక్కడే మనం వెండి బంగారాలు, సాధారణంగా మాస్టర్ బెడ్రూమ్ లో నైరుతి దిక్కులో, ఇది ప్లాన్. అవునవును, పాతకాలం పద్ధతి అనుకో, ఇప్పుడు కూడా పాటిస్తున్నారుగా. నైరుతి బెడ్రూము, అందులో నైరుతి కార్నర్ లో ఇనప బీరువా, బరువు ఉంటుంది. అవును. తర్వాత మనం వెండి బంగారాలు, పుస్తకాలు, అదేమంటారు మన డాక్యుమెంట్స్, పాస్బుక్లు, క్రెడిట్ కార్డులు, ఏదైనా బంగారపు సామాన్లు, వస్తువులు కొనుక్కుంటే వాటి తాలూకు బిల్లులు, పిల్లలవి మనవి బర్త్ సర్టిఫికెట్లు, మ్యారేజ్ సర్టిఫికెట్స్, మనవి కాలేజీలు చదువుల తాలూకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, అంటే ఇవన్నీ కదా. ఇవనంటే మన జీవితం తాలూకు విలువ ఏమిటి, అదంతా అక్కడ పెట్టుకుంటాం. ఓకే. ఇప్పుడు ఈయన బీరువా ఉందంటే మనకి ఖచ్చితంగా నైరుతిలో పెట్టుకున్నాం అనుకో, ఆ దిక్కుకి సరిపడా బరువు వెళ్తుంది. అవును. సో ఇప్పుడు ఇందులో ఏమేమి పెట్టుకోవచ్చు అంటే ఇవన్నీ పెట్టుకుంటాం. వెండి బంగారము, నవరత్నాలు ఉంటే అవి పెట్టుకుంటాము. లాకర్స్ ఏమైనా ఉంటే మనకి లాకర్ కీస్ ఇందులో పెట్టుకుంటాము కదా. మామూలుగా చెప్పేది జయ, పాత వస్తువులు అంటే వాల్యుబుల్స్ కాకుండా పాతవి ఇందులో పెట్టుకోవద్దు బీరువాలో. ఓ, పాత సామాన్లు పెట్టుకోవద్దు. పసుపు కుంకుమ పెట్టుకుంటే మంచిది. కాంటే పసుపు కుంకుమ ఈ రెండిటికి పురుగు పట్టే గుణం ఉంటుంది. అందుకని కవర్లు, పొట్లాలు పెట్టకండి, చిన్న డబ్బాలు పెట్టండి. ఇది ఒక ప్లాన్. డబ్బాలో పట్టదనుకున్నారు. పడితే మనం కొన్నాళ్ళకి బీరువా వాడవదుగా, బీరువాలోకి వెళ్ళదు వస్తువు, పురుగు డబ్బాలో ఉంటుంది. కొంతకాలానికి తీసేసి మళ్ళీ మనం శుభ్రం చేసుకుని ఏ మొక్కలను వేసి మంచి ఫ్రెష్ కుంకుమ తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. పొట్లాలు, కవర్లు పెట్టుకోకండి. తర్వాత పెన్నులు, పెన్సిళ్ళు లాంటివి బీరువాల్లో పెట్టుకోకూడదు. వాచీలు, గడియారాలు కూడా పెట్టకూడదు అంటారు. ఇవి పాత పడిపోతాయి. కొన్నాళ్ళకి పెళ్ళికే ఎప్పుడో పెట్టారు వాచి, పెళ్లికి పెట్టిన వాచ్ తర్వాత కొంతకాలానికి పాడైపోతుంది. పెళ్లికి పెట్టిన వస్తువు కదా అని దాచిపెడతాం. పాడైన వస్తువుని పెట్టద్దు. అద్దాలు కానీ, తల దువ్వెన్నలు కానీ అలాంటివి బీరువాల్లో పెట్టకూడదు, అవి పెట్టద్దు. ఓకే. అవన్నీ కూడా ఏంటంటే నెగిటివ్ ఫోర్సెస్ని తీసుకొస్తాయి. ఏదైనా చిన్న దేవతా ప్రతిమ లేదా దేవుడికి సంబంధించిన ఒక ఫోటో, లక్ష్మీదేవో, వినాయకుడు, అవి పెట్టుకోవచ్చు. టూ మెనీ పెట్టుకోవద్దు, తక్కువ పెట్టండి. మనం వాడనివి అంటే ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్ అయినా కట్టుకునేటువంటి ఖరీదైన బట్టల్ని బీరువాలో ఉంచుకుంటాం, కానీ రోజువారీ వాటిని పెట్టకుండా ఖరీదైనవి, వాల్యుబుల్స్, తర్వాత ఇంపార్టెంట్వి, పవిత్రమైనవిగా భావించేవి వాటిని ఇందులో పెట్టుకుంటే మంచిది. ఇనప వస్తువులు ఉంచుకోకండి బీరువాలో. ఒక్క తాళానికి మాత్రమే తాళాలు, అది కూడా మీ వాల్యుబుల్స్ దాచినటువంటి లాకర్ తాలూకు తాళాలకు మాత్రమే ఎగ్జంప్షన్, మిగిలినవన్నీ పెట్టకూడదు. ఓకే. ఇప్పుడు అందరూ ఇవే కదా చేస్తారు జయ. తాళం కప్పలు, కప్ప తాళము తీసుకెళ్లి బీరువాలో పెట్టకూడదు. చేస్తారు, ఆ పనులు చెయ్యరా అని అనడానికి వీలు చేయరు. అలా ఎలా చేస్తారు అని అడగకూడదు. ఏదో ఒకటి అందులో పెట్టుకుని దాచిపెట్టుకుంటాం. అదేలేండి. ఈ దాచేటప్పుడు దాని మీద కొంచెం అవగాహనతోటి చెయ్యండి. మనం ఈ దేవాలయాల్లో డబ్బులు అవి కట్టడం, ఎక్కడో చోట సంవత్సరానికి ఒకసారి మనకి అర్చనలు అవి జరగడం, అవన్నీ పవిత్రమైన విషయాలు కదా. వాటిని మనం బీరువాల్లో దాచిపెట్టుకోవచ్చు. పాత వస్తువులు, పాత బట్టలు కూడా పెట్టుకోకూడదు. పాత బట్టలు, పాత వస్తువులు పాడైపోయి కానీ మనకి జ్ఞాపకంగా దాచుకునేవి ఇంకెక్కడైనా పెట్టుకోండి, కానీ మన వాల్యుబుల్స్ పెట్టే చోట దాన్ని పెట్టుకోవద్దు. రమ్మగారు, బీరువా పైన కూడా బరువు పెట్టకూడదని విన్నాను. బీరువా పైన కూడా పెట్టకూడదు. మనం బీరువా పైన ఏం చేస్తారంటే సాధారణంగా అటకలాగా వాడతాం బీరువా పై భాగాన్ని. ఈ పాత కుర్చీలు, ఏవైనా మడత పెట్టి పెట్టగలిగే వస్తువులు, అవన్నీ పెట్టకుండా ఉండటమే మంచిది. అంటే మామూలుగా నైరుతిలో చెత్త పడేస్తారు, చేస్తారు అట్లా.
కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న బీరువా ఏమిటి, మన తాలూకు వస్తువులు ఖరీదైన వస్తువులు పెట్టుకునేది కదా, దాని మీద పెట్టద్దు. బీరువాని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో ప్రతి పండగ వచ్చినప్పుడు ఇల్లు వాకిలి అంతా తుడుచుకుంటాం కదా, ఈ బీరువాని కూడా శుభ్రంగా తుడవండి. బయట భాగాలంతా దాని కింద బూజు చేరిపోయి అలా దుమ్ముగా ఉంచద్దు. ఓకే. ఎందుకంటే మన లక్ష్మీదేవి నిలబడేది అక్కడ కాబట్టి. పండగలకి పబ్బాలకి శుక్రవారాలు ఎప్పుడైనా మీరు ఇంట్లో పొగ చూపిస్తే కనుక బీరువా తలుపు తీసి బీరువా లోపల కూడా పొగను ఒకసారి చూపించండి. అగరబత్తులు వేయబెట్టి చూపించవచ్చు, సాంబ్రాణి వేసుకోవచ్చు. పండగల్లో పసుపు, అన్ని గుమ్మాలకు పసుపు రాస్తారా, అప్పుడు బీరువా కూడా కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టుకోండి. ఇప్పుడు బీరువా అనే కాదు, అది ఇనప వస్తువు అనే కాదు, ఈ నైరుతి ప్రాంతంలో మీరు వాల్యుబుల్స్ దాచుకునేటువంటి ఆ ర్యాక్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా పవిత్రమైన వస్తువుగా భావించండి. మన జీవితకాలం సంపాదించింది, మన జీవితం తాలూకు విలువని మనం ఎక్కడ పెట్టుకుంటున్నామో ఆ ప్లేస్ని కొంచెం శుచిగా శుభ్రంగా జాగ్రత్తగా ఇంచుమించు దైవ సన్నిధిలాగా మనం కాపాడుకుంటే మన సంపదలు పెరుగుతాయి. మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఎఫర్మేషన్స్ అవేవో ఊహించుకోవటము, తర్వాత అవన్నీ రాయటము, అవి స్విచ్ వర్డ్స్ చెప్పుకోవటము, స్విచ్ ఇవన్నీ చేస్తున్నాం. వాటన్నిటితో పాటు పురాతనమైన ఈ విధానాన్ని మనం ఎందుకు పాటించకూడదో చెప్పు నాకు. రైట్. పూర్వం ఇనపెట్టెలు ఉండేవి, అవునవును. ఇనపెట్టెకి బొట్టు పెట్టుకునేవాళ్ళు, ఇనపెట్టెను లక్ష్మీదేవిగా భావించేవాళ్ళం. మన తాతలు ముత్తాతలు చేసిందంతా అదే. మనకి జీవన విధానం మారింది కానీ బేసిక్ ఐడియాస్ అవే కదా ఉన్నాయి. అవునుగా, అవే ఉన్నాయి కదా. కాబట్టి ఆ ఐడియాలజీ తోటి చేయండి. రమ్మగారు చిల్లర పెట్టుకోవచ్చండి బీరువాలో? పెట్టుకోవచ్చు. చిల్లర నాణేలు, ఆ నాణ్యాలు పెట్టుకోవచ్చు. ఈ నాణ్యాలు ఎవరాయి దబరాయిగా కాకుండా ఏదైనా ఒక బాక్స్ లోనో ఒక డబ్బాలోనో వేసి కొంత చిల్లర పెట్టుకోండి. అందులో మామూలుగా మనం కాయిన్స్ అవి పెట్టుకుంటాం కదా, మరి ఎక్కువ చాలా బరువు ఉంటే ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ కొంత చిల్లర నాణ్యాలు పెట్టుకోవటము, కొంత బంగారు వస్తువులు ఏదైనా మన దగ్గర పాతకాలం నాటివి కూడా ఉండుంటే, మన తాత ముత్తాతల నాటి నుంచి వస్తాయి కదా కొన్ని వస్తువులు, అవి పాతవైనా మంచివే. అందులో కూడా మళ్ళీ వాల్యుబుల్, ఇనపవి కాదు. వెండి బంగారాలు ఏనాటితో తాతగారు వాడిన మురుగు, చేతికి పెట్టుకునేదో కాలికి పెట్టుకునే కడియమో, కానీ అది వాల్యుబుల్ కదా, దాన్ని బీరువాలో పెట్టుకోవచ్చు. జ్ఞాపకార్థం దాచుకోవచ్చు. అది ఖరీదైన వస్తువు అయితే, ఒకవేళ అది ఇనపది కానీ పెన్ను కానీ వాచి కానీ అయితే బీరువాలో దాని ప్లేస్ పెట్టబోకండి, ఇంకెక్కడైనా పెట్టుకోండి. ఫొటోస్ అంటే ఆల్బమ్స్ పెడతారు రమ్మగారు బీరువాల్లోనా? ఎందుకు వేరే అల్మార్లలో పెట్టుకోకూడదా? నేను చూసాను చాలా మంది దగ్గర. ఉంచుకోవచ్చు అంటారా? ఏమో మరి, పాయింట్ ఆలోచించాలి. వాల్యుబుల్, అవి కూడా మన మంచి జ్ఞాపకాలే కదా, మెమరీసే. కానీ ఇప్పుడు వేరే ర్యాక్ లో ఎందుకు పెట్టుకోకూడదు? పెట్టుకోకూడదు, ఇందులో బీరువాలో పెట్టుకోకూడదు అంటే డెఫినెట్ గా నెక్స్ట్ దానికి వెళ్లాల్సిందే. కూడదు అని ఖచ్చితంగా నేను చెప్పలేను, కానీ మనం ఎందుకు ఆ ప్లేస్ చక్కగా ఇంకా వాల్యుబుల్స్, పట్టుచీరలు గిట్టుచీరలు అవి ఇవి పెట్టుకోవచ్చు కదా. ఆల్బమ్స్ బీరువాలో పెట్టాల్సిన పని ఏమిటి, ఇంకెక్కడ ర్యాక్ లో పెట్టుకున్నా సరిపోతుంది. చాలా ముఖ్యమైనదమ్మా, వస్తువుకి ఏ వస్తువుకి ఏ ప్లేసు అనేది ఒక నియమం ఉండాలి జయ. ఒక ఏమంటారంటే జీవితము ఒక నియమబద్ధంగా వెళ్తుంది. అప్పుడు అవునవును, వాల్యుబుల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇటీవల ఎవరో చెప్పారు డబ్బులు 4 చోట్ల పెట్టాలి అని. 4 చోట్ల అంటే మనం ప్రయాణం చేసేటప్పుడు డబ్బంతా ఒకళ్ళ దగ్గరే పెట్టకుండా 4 పర్సుల్లోనూ పెడితే ఓడిపోయినా ఇంకోటి ఉంటుందని. కానీ మనం ఇళ్లలో అట్లా చేస్తామా? చెయ్యం. ఒక దగ్గరే జాగ్రత్తగా ఒక దగ్గరే జాగ్రత్త పెట్టుకుంటాము, దానికి తాళం వేసుకుంటాము. ఆ తాళాలు ఇంకో చోట జాగ్రత్తగా ఎక్కడైనా పెట్టుకుంటాము. పిల్లలకి ఆ తాళాలు అందనివ్వము. కేర్ఫుల్ గా ఉంటాం కదా. ఎక్కడ కేర్ఫుల్ గా ఉండొచ్చో ఆలోచించండి. ఏ ప్లేస్ అయితే మనకు బాగుంటుందో ఆ ప్లేస్ లోనే మీ మొత్తం వస్తువులన్నీ పెట్టుకోండి. కనీసం ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గర క్యాష్ ఉంటుందమ్మా, అందరికి బ్యాంకుల్లో ఉంటాయి లేదా ఫోన్లలో ఉంటున్నాయి డబ్బులు. మనకి వాల్యుబుల్స్ ఇంట్లో ఉండేవంతా కొంత బంగారము, కొద్దిగా వెండి మనకు ఉండేవి, తర్వాత అన్ని డాక్యుమెంట్స్. అవును, అంతే కదా. వీటిని శ్రద్ధగా ఒక చోట పెట్టుకుంటే వెతుక్కోకర్ లేకుండా ఒకటే ప్లేస్లో దొరుకుతాయి. కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎప్పటికప్పుడు బీరువాని శుభ్రంగా ఉంచండి. ఒక పసుపు రాసి ఒక బొట్టు పెట్టండి, ఒక కొద్దిగా ధూపం చూపించండి. మీ దగ్గర ఉన్న లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది. రైట్, అంతే. నమస్తే అండి. నమస్తే జీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.